మరియు మన గౌరవ ఎస్పీ గారికి ఆ యొక్క నమస్కారం తెలియజేస్తున్నాగా ఇక్కడ వినపడతాం ఎక్కేస్తున్నాం. ఈరోజు మండలం మహిళలతో ఇంటరాక్ట్ అయ్యడానికి మన గౌరవనీయులు ఎస్పీ గారు ఇక్కడికి వచ్చారు. మీకు అందరికీ తెలిసిందే ఎక్కడ నాయకులు సూచిస్తే 109, 181 వంటి ఇక్కడ చేస్తున్న నాతోటి మహిళా పోలీసులకి మరియు ఇక్కడ వచ్చిన అందరి జనానికి నమస్కారాలు. నా పేరు అస్మా అండి. నేను సిద్దిపేట మండలం పొలకల్లో మహిళా పోలీసులు చేస్తున్నాను. ప్రధానంగా మహిళలపై నేరాలనే కార్యక్రమం సార్ నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఇక్కడ ముఖ్యంగా మేము ఎదుర్కొంటున్న సమస్య, ఇప్పుడు చూస్తున్న సమస్యలో ఒకటి చైల్డ్ మ్యారేజ్ ఎక్కువగా ఉందండి. చిన్నపిల్లల బాల్య వివాహాలు అంటే చిన్నపిల్లలకి 18 years కంప్లీట్ అవ్వకుండానే మ్యారేజ్ చేస్తున్నారు. అటువంటివి ఎక్కువగా జరుగుతున్నాయండి. మేము ఎక్కడైనా అవేర్నెస్ ఇచ్చినప్పుడు వినేసి ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. ఏమంటారు కర్నూలు సబ్ డివిజన్ ఎస్డిపిఓ బాబుప్రసాద్ గారికి, ఎస్ఐ గారు సురేష్ గారికి, ఎస్ఐలు, ఆశ్రయ అధికారులకి, మీడియాకి, ఇక్కడ వచ్చేసిన డ్వాక్రా సంఘాల మెంబర్స్, పొదుపు సంఘాల మెంబర్స్, మహిళా పోలీసులకి, కుటుంబ ప్రజలకి నమస్కారాలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సంతోషంగా ఉంది ఇక్కడ రావడం. ఆహ్వానానికి మీరందరూ మీ టైం మాకు కేటాయించారు. దానికోసం ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎక్కువ టైం తీసుకోను, 1 గంట దాటింది, అక్కడ కాకినేస్తూ ఉన్నదేమో. మాట్లాడాల్సింది ఎస్పీ గారు చాలా చక్కగా మాట్లాడారు. బట్ ఒక జిల్లా ఎస్పీగా నేను ఒక 2-3 విషయాలు మీకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవగాహన కార్యక్రమాలు ఎందుకు అంటే మన ప్రభుత్వం ఏమవుతుంది, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, టైంకి మనం రిక్వైర్మెంట్ బట్టి చట్టాలు తీసుకొస్తా ఉంటాయి. సో చట్టాలంటే ఏంటి, ఏది చేస్తే నేరం, ఏది నేరం కాదు అనేది డిఫైన్ చేయడమే చట్టం. సో ఫస్ట్ మనకు అందరికీ ఏది నేరం ఏది నేరం కాదు అని ఒకటి తెలుసుకోవాలి. రెండోది ఏ నేరానికి ఏ చట్టం ఉంది అని తెలుసుకుంటే చాలు. సో ఈ అవగాహన కార్యక్రమాల వల్ల ఈ దేశ
చేయాలని ఆశిస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు పిల్లల మీద కోసము మనకి ఉన్నదేంటి పోక్సో చట్టం. సో పోక్సో చట్టంలో ఏముంది అని మనకు చాలా మందికి తెలియదు, పిల్లలకే తెలియదు. పిల్లలకి తెలియక వాళ్ళు ఏం చేస్తారు, కాలేజ్లో లవ్ అనే పేరుతో, స్కూల్లో లవ్ అనే పేరుతో ఎక్కడ వెళ్ళిపోతారు. చాలా కేసెస్ కూడా చూస్తాను, పర్టికులర్లీ ఇప్పుడు లాస్ట్ హాలిడేస్ కాబట్టి తెలియకో ఏంటో వెళ్ళిపోతూ ఉంటారు. సో బట్ అందరికీ ఏం తెలియాలి, పిల్లలు అనే డెఫినేషన్ ఏంటి, 18 సంవత్సరం దాటేదాకా అందరూ పిల్లలే. అప్పుడు దాకా ఏది చేసినా అది నేరము. పర్టికులర్లీ అబ్బాయిలు తెలియదు. అబ్బాయిలందరికీ మనం స్కూల్కి కాలేజ్కి వెళ్ళి 18 సంవత్సరం కన్నా తక్కువ ఉన్న అమ్మాయిలతో మీరు ఏదైనా అబ్బాయి కానీ ఏదైనా కట్టుకుంటే అది నేరము అని మనం అందరికీ తెలియజేస్తున్నాం. సో ఏది నేరము ఏది నేరం కాదు అనేది అందరూ పిల్లలతో సహా పెద్దలకి తెలిస్తే వాళ్ళ పిల్లలకి తెలియజేస్తారు. పిల్లలు అర్థం చేసుకోవాలి. పోక్సో చట్టం గురించి మన అందరికీ అవగాహన ఉండాలి. సో ఫస్ట్ వచ్చేసి అవగాహన. రెండోది చట్టం జరిగింది, నేరం జరిగింది. నేరం జరిగిన తర్వాత అది మనకంటే పోలీసులకి తెలియజేస్తేనే మనం ముందుకెళ్ళవచ్చు. చాలా మందికి ఎలా ఉంటుంది, పోలీసులు అంటేనే ఒక హెసిటేషన్, ఒక భయం అంటే అందులో హెసిటేషన్. ఎందుకు పోలీస్ స్టేషన్ వెళ్ళాలి, పోలీస్ స్టేషన్కి వెళ్తే మా గురించి పక్క ఇంటి వాళ్ళు ఏమనుకుంటున్నారో, మా బంధువులు ఏమనుకుంటున్నారో, లేదా చిన్న చిన్న ఇష్యూకి చిన్న విషయాలకి మనం పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎక్కడ మా వాడిని లోపలేస్తారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. ఇప్పుడు మోస్ట్ పర్టికులర్లీ పల్లెటూరులో సరే అన్ని చోట్ల పల్లెటూరు చెప్పాలి, ఎక్కడైనా ప్రతి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉండే ఉంటాయి. సో ప్రతి ఇంట్లో ప్రాబ్లమ్స్ నోట్ ఇవ్వాలంటే ఆర్గ్యుమెంట్స్ అంటే ఒకరికొకరికి అనుకోవడం అక్కడ ఉంటే పర్లేదు. అక్కడి నుంచి భౌతిక దాడికి పాల్పడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హస్బెండ్ వైఫ్ని కొడతాడు, ఎగ్జాంపుల్ చెప్తున్నారు. సో కొట్టినప్పుడు ఏం చేయాలి, ఆ భార్య పేరెంట్స్కో లేదా పక్కన ఉన్న వాళ్ళకో లేదా ఎవరికైనా చెప్పుకోవాలి. సో దట్ వాళ్ళు మాట్లాడటం ఏదో ఉంటుంది. ఎవరికో చెప్పకుండా పోలీసులు కూడా చెప్పరు, దాంట్లోనే ఉండిపోతుంది. ఈరోజు కొట్టవాడు మళ్ళీ నెక్స్ట్ వారం 2 వారం కొడతాడు. సో అలాగే పెరిగిపోతా ఉంటుంది అది. సో మధ్యలో పోలీసుకి రాకుండా చాలా కేసెస్లో ఆ మహిళ ఆత్మహత్య చేసుకోవడం లేదా మహిళ హస్బెండ్ని చంపడం లేదా హస్బెండ్ మహిళని చంపడం, ఆ కేసు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో కర్నూలు జిల్లాలో చాలా వరకు చూశారు. ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుందంటే అందరి మైండ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒకేసారి చెన్నై షూటింగ్ పోలీస్ దగ్గరికి వెళ్తే ఎక్కడ మా భర్త మీద కేసేసి లోపలేస్తారేమో అని భయంతో వాళ్ళు రాకుండా లోపల ఉంచుకుంటారు. సో చాలా మందికి తెలియదు ఏంటంటే ఇలాంటి చిన్న ఇష్యూలో స్టేషన్కి వస్తే ఇమీడియట్లీ కేసు రిజిస్ట్రేషన్ ఉండదు. వాళ్ళకి కూర్చోబెట్టి ఏం ప్రాబ్లం ఉంది మాట్లాడము, కౌన్సిలింగ్ ఇవ్వడము. సో 90-95% కేసెస్లో మనం కౌన్సిలింగ్లోనే అయిపోతాయి. ఏదో ఒక 5%, లాస్ట్ ఒక 5% ఏది పరిష్కారం చేయలేమో దాంట్లో మనం కేసు వేయడం, కేసు వేసినప్పుడు కూడా దాంట్లో కూడా ఒక 90% మైండ్లో పెట్టుకోవాలి. పోలీసు దృష్టికి ఏది చిన్న నేరం ఉన్నా పోలీసు దృష్టికి తీసుకురావాలి. ఓకే, మన మీద జరగట్లేదు, పక్కన ఇంట్లో ఏదో జరుగుతుంది, ఏదో మీరు దారులు వెళ్తున్నారు, ఏదో అమ్మాయి మీద ఏదో అబ్బాయి వెళ్తున్నాడు. సో మన మీద కాకుండా వేరే వాళ్ళ మీద కూడా నేరం జరుగుతూ ఉంటే అది పోలీసులకి తీసుకురావడము ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత. అది కూడా మనం మైండ్ పెట్టుకోవాలి. పోనీ ఎక్కడ మనం పోలీసులకి ఏమేమి చెప్పాము అని బయట తెలిస్తే మాకు ఎక్కడైనా హాని ఉంటుందా అని నీ మైండ్లో వస్తే, లేదా పోలీస్ స్టేషన్ చాలా దూరం ఉంది అక్కడ ఎవరు వెళ్తారు, సో నేను దాని గురించి మేము చెప్పలేకపోతున్నాము అని మన అందరి మైండ్లో ఉంటే దానికి కూడా గవర్నమెంట్ తరఫు నుంచి చాలా హెల్ప్ లైన్స్ డైల్ 100, డైల్ 112 అంటే 112, తర్వాత పిల్లల కోసం సపరేట్గా 181, మహిళలపై నేరాల కోసం 1098. సో ఇలా రకరకాల హెల్ప్ లైన్స్ కూడా తీసుకురావడం జరిగింది. సో హెల్ప్ లైన్కి ఫోన్ చేస్తే, హెల్ప్ లైన్ కానీ ఎమర్జెన్సీ నెంబర్కి ఫోన్ చేస్తే ఇమీడియట్లీ ఎక్కడ నేను జరుగుతుంది మనం అడ్రస్ తీసుకుంటాము, లొకేషన్ తీసుకుంటాము, అక్కడ ఇమీడియట్లీ పోలీస్ రావడం జరుగుతుంది, ఇమీడియట్లీ సొల్యూషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. 3వ పాయింట్ అని మనం చెప్పితే మా
గురించి వేరే వాళ్ళకి తెలుస్తుందేమో, మళ్ళీ మాకేమైనా హాని ఉంటుందేమో అని ఒక మైండ్ కూడా ఉంటుంది. సో ఎప్పుడు పోలీసులకి ఎవరు ఏ విషయం చెప్పినా, ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా వాళ్ళ డీటెయిల్స్ అనేది చాలా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ వాళ్ళ పేరు కానీ ఎక్కడ కూడా చెప్పడం ఉండదు. సో ఇవన్నీ బేసిక్స్ మనం మైండ్లో పెట్టుకుంటేనే ముందుకి మనం వెళ్ళచ్చు. సో మూడో పాయింట్, సో ఇప్పుడు చాలా మంది ఇక్కడ రకరకాల వాళ్ళు ఉన్నారు, అంగన్వాడీ వాళ్ళు కనిపిస్తున్నారు, ఆశా వర్కర్స్ ఉన్నారు, మహిళా పోలీసులు ఉన్నారు. మనం ఇక్కడ ఒక 200-300 మందితో మాట్లాడుకుంటున్నాం. కర్నూలు జిల్లా పాపులేషన్ ఒకటి ఎంత దాదాపు 25 లక్షలు, పోలీసులు ఉండేది ఎంత ఒక 1000 మంది, 1000-1200 మంది. మనం అన్ని చోట్ల వెళ్ళలేము. సో ఇలాంటి అవేర్నెస్లు ఎక్కడెక్కడ జరుగుతుంటాయో, కొన్ని పాయింట్స్ మేము డిస్కషన్ అవుతున్నాయో అది ఇక్కడే మొదలకుండా మీరు మీలో మాట్లాడుకోవడం, మీరు మీ ఇంట్లో మాట్లాడుకోవడం, తర్వాత మీ ఊరికి వెళ్ళిన తర్వాత మీ ఇంటి పక్కన వాళ్ళతో మాట్లాడడం, ఒక డిస్కషన్ పెట్టుకోవాలి. మనం ఎంత ఎక్కువ డిస్కషన్ చేస్తామో అంత ఎక్కువ నాలెడ్జ్ బయటకు వస్తుంది, అంత నాలెడ్జ్ స్ప్రెడ్ అవుతుంది, అంత అవగాహన పెరుగుతుంది. తర్వాత మీకు ఇంకా క్వశ్చన్స్ వస్తాయి, అవును కదా ఈ చట్టం, ఇంకొక చట్టం, లేదా పేపర్లో ఏదో ఒకటి చదువుతారు, ఓకే ఈ చట్టం గురించి మన పోలీసులు మాట్లాడారు కదా, లేదా ఇంకొక కొత్త చట్టం చదువుతారు, దాని చట్టం గురించి మీరు అందరూ ఇంకా ఎక్కువ మాట్లాడుకుంటారు. సో ఇది ఒక మూమెంట్ లాగా. ఎందుకంటే మనం పాపులేషన్ పెంచాలంటే ఎన్ని ప్రోగ్రామ్స్ పెంచాలి మీరు అర్థం చేసుకోండి, అంత ప్రాక్టికలీ పాసిబుల్ కాదు. కాబట్టి ఇది ఒక మాటలు పెరిగి, డిస్కషన్స్ పెరిగి, అలా అవగాహన వస్తే అట్లీస్ట్ ఒక నేరం జరిగినప్పుడు పోలీసులకి దగ్గర రావచ్చున్న కాన్ఫిడెన్స్ మీకు అందరూ రావాలి. ఏదైనా నేరం జరిగినప్పుడు 100% పోలీస్ దగ్గర వెళ్తారు అనే కాన్ఫిడెన్స్ అందరికి వచ్చినప్పుడు నేరం చేసే వాళ్ళకి కూడా ఒక భయం వస్తుంది. అరే నేను ఏదైనా నేరం చేస్తే 100% పోలీస్ దగ్గర ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, ఇన్ఫర్మేషన్ వెళ్తే పోలీసులు 100% యాక్షన్ తీసుకొని మాకు జైల్లో వేస్తున్నారు. సో అదే భాగంగా మొన్న మన రాష్ట్ర డీజీపీ గారు ఆపరేషన్ దండయ్య అని ఒక కొత్త మూమెంట్ లాగా ఇంట్రొడ్యూస్ చేశారు. ఆపరేషన్ దండయ్య అంటే దండయ్యలో భాగంగా ఏదైనా నేరం జరిగితే 100% ఒక టైం లిమిట్లో మనం ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తాము. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయడమే కాకుండా అరెస్ట్ అయిన అక్యూజ్కి కోర్టులో కూడా మనం ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి అక్కడ ప్రాసిక్యూషన్ కంప్లీట్ చేసి శిక్ష పడేలాగా, ఒకసారి శిక్ష పడిన తర్వాత అతను పేరులో బయటకు వచ్చిన వాళ్ళ మీద, నేరస్తుల మీద షీట్స్, అంటే మనం హిస్టరీ షీట్స్ అంటాము, ఆఫెండర్ షీట్స్ అంటాము, షీట్స్ ఓపెన్ చేసి దాన్ని ఎక్కడికి వెళ్తాడు, ఏం చేస్తాడు అని. సో కంటిన్యూస్లీ ఒకసారి నేరం చేస్తే కంటిన్యూస్లీ పోలీస్ నిఘా వాళ్ళ మీద ఉంటుంది. శిక్ష పడి శిక్ష నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా అనే భావన నేరస్తుల్లో రావాలి. నేరస్తులు వస్తే ఒక నేరం చేసే ముందు 2 సార్లు ఆలోచించాలి. ఆ ఆలోచన తీసుకురావాలి అని ఈ ఆపరేషన్ దండయాన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇంకొకసారి చాలా ధన్యవాదాలు. మా కోసం మీరందరూ ఈ టైం కేటాయించారు. సో ఈ ఈ ఈ మాటలన్నీ ఇక్కడే ఎండ్ కాకుండా మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి వాళ్ళతో, పక్క వాళ్ళతో, డాక్టర్ సంఘాలు ఉన్న వాళ్ళు కొంతమంది వచ్చారు, ఈ సంఘాలు వేరే వాళ్ళ మెంబర్స్తో అందరితో ఈ డిస్కషన్ మొదలు పెట్టాలి అని కోరుకుంటూ నాకు కోరుమూరికి ఆహ్వానించారు, ఇంత బాగా సన్మానించారు కూడా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.